పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ గళమెత్తింది వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం. వైఎస్ జగన్ హయాంలో ప్రారంభించిన 17 మెడికల్ కాలేజెస్ను ప్రైవేటీకరించాలి అన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గారు 8,500 కోట్ల రూపాయల వ్యయంతో 17 మెడికల్ కాలేజీలు తీసుకొని రావడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కాలేజీలన్నీ రద్దు చేసి ప్రైవేటీకరణ చేస్తున్న అంశం మనం అందరూ చూస్తా ఉన్నాం. ఇక్కడేమో వైద్య విద్య చదవాలంటే సీట్లు ఉండవు, అందుకని విదేశాల్లోకి వెళ్ళి ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని ఇక్కడికి వస్తే వాళ్ళ హక్కులు వాళ్ళు అడుగుతూ ఉంటే పోలీసులు ఎంత దారుణంగా కాళ్ళతో కొట్టి హింసించారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్లకి అనుకూలంగా వ్యవహరిస్తా ఉంది. జగన్ గారు పేదలకు ప్రతిభావంతులకు వైద్య విద్య కావాలని 17 ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ప్రైవేట్ పరం మీరు ఎందుకు చేస్తున్నారు? లక్షల రూపాయలు చెల్లించే వైద్య విద్యని ఎంబీబీఎస్ సీట్ కొనుక్కోలేని ఆర్థిక స్తోమత లేని ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి ప్రభుత్వ వైద్య విద్య అవసరం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 2023-24లో జగన్ గారు 5 ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేశారు. మొత్తం 750 మెడికల్ సీట్లు వచ్చాయి. ఆ తర్వాత పులివెందున, ఆదోని లాంటి మార్కాపురం లాంటి ప్రభుత్వ వైద్య కళాశాలకు సీట్లు వద్దని చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి లేఖ రాసి ఈ విద్యార్థులకు అన్యాయం చేశాడు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకోవడంతో యూనివర్సిటీ ముందు ధర్నాకు దిగారు వాళ్ళు. సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపేయడంతో విదేశీ మెడికల్ స్టూడెంట్స్ కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు తెస్తే కూటమి ప్రభుత్వం వాటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ పరం చేయడం సరికాదన్నారు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు. మెడికల్ కాలేజీలకు సీట్లు కేటాయించినా వాటిని వద్దంటూ కేంద్రానికి లేఖ రాయటాన్ని తప్పుపట్టారు. కూటమి ప్రభుత్వ చర్యలతో మెడికల్ విద్యార్థులు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.